కాకినాడ జిల్లా తునిలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కారులో వెళ్తున్న ముద్రగడ పద్మనాభాన్ని రోడ్డుపై పోలీసులు అడ్డుకున్నారు. 41A నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించేశారు. ఈ అథారిటీ ప్రకారం మీ ఆర్డర్ ప్రకారం మీరు చేస్తారు. అదేదో మా ఇంటికాడికి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే అక్కడే ఉంటుంది కదా. 4 పరిధి దాటి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయక్కర్లేదు. ఎవరో తోసేయాలి, ఏదో చేయాలని చెప్పండి. అదేదో ముందు ఒక నోటీస్ ఇచ్చుకోవాలా. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మీరు నీకు ఏదో తోసుకొని ఎవడో వెళ్ళిపోవడం తడవడం కూడా చేయక్కర్లేదు. మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చి మాట్లాడండి. మనిషిని గౌరవించడం నేర్చుకోండి. ముందు ఎందుకు అక్కడికి వచ్చి నోటీస్ ఇవ్వచ్చు కదా, అక్కడే అవ్వచ్చు కదా. ఎవరో వచ్చి హైవే అయిపోతాం. మీరు గౌరవంగా మాట్లాడితే వెళ్ళిపోతాం, లేదంటే హైవేలో అయిపోతాం. హైవేలో వచ్చి మాట్లాడుకోవడం ఆయన వచ్చి గౌరవించి ఇలాగని చెప్పేస్తాం. మీ పాపలు మిమ్మల్ని తోచుకొని వెళ్ళాం కదా. ఈ అథారిటీ ప్రకారం మీ ఆర్డర్ ప్రకారం మీరు చేస్తారు. అదేదో మా ఇంటికాడికి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే అక్కడే ఉంటుంది కదా. 4 పరిధి దాటి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయక్కర్లేదు. ఎవరో తోసేయాలి, ఏదో చేయాలని చెప్పండి. అదేదో ముందు ఒక నోటీస్ ఇచ్చుకోవాలా. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ తునిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ మరోసారి వైస్ చైర్మన్ పదవికి జాయింట్ కలెక్టర్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కోరం లేక 3 సార్లు వాయిదా పడిన ఎన్నిక ఇవాళైనా జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే మరోసారి గొడవలు జరిగే అవకాశం ఉండడంతో శాంతి భద్రతల దృష్ట్యా అధికారులు 144 సెక్షన్ విధించారు. అదనపు బలగాలను సైతం కూడా మోహరించారు. అటు కాకినాడ జిల్లా తునిలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కారులో వెళ్తున్న ముద్రగడ పద్మనాభాన్ని రోడ్డుపై పోలీసులు అడ్డుకున్నారు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ ని. 41A నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించేశారు. దీనిపై పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కమిషనర్ అందిస్తారు. కమిషనర్, ప్రస్తుతం తునిలో పరిస్థితి ఎలా ఉంది? 41A నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించేసిన నేపథ్యంలో ముద్రగడ అసలు ఏమంటున్నారు? శ్రీదేవి, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణంలో పురపాలక సంఘం ఉప చైర్మన్ ఎన్నికైతే మాత్రం రసాభాసగా కొనసాగుతుందనొచ్చు. గత ఈ నెలలో 4వ తారీఖున జరగాల్సిన ఎన్నిక 5వ తారీఖు వాయిదా పడింది. 5వ తారీఖు నుంచి 17వ తారీఖు వాయిదా పడింది. మొత్తమే చూసుకుంటే కనుక 3 సార్లు వాయిదా పడ్డ ఎన్నిక ఈ రోజు అయితే జరగనుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఉందో 17వ తారీఖున జరగాల్సిన ఎన్నిక మొత్తం కూడా నిన్న అయితే హైటెన్షన్ వాతావరణంలో అయితే మాత్రం నిన్న జరిగిన మొత్తం ఎన్నిక కూడా నిలిపివేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే కానీ నిన్న ఉప చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ కూడా కోరం లేకపోవడం వల్ల అధికారులు ఈ రోజుకి వాయిదా వేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఉందో దాడిశెట్టి రాజా అండ్ టీడీపీ శ్రేణుల మధ్య భారీ వాగ్వాదం అయితే జరిగిందని చెప్పొచ్చు. మొత్తం ఏదైతే ఉందో దాడిశెట్టి రాజా తుని మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంట్లో 16 మంది కార్పొరేట్ కౌన్సిలర్ల ఇంట్లో దాచిపెట్టి బయటకు రానియకుండా చేస్తున్నారని చెప్పి టీడీపీ వారు అయితే మాత్రం ఎదురు తిరగడం జరిగింది. ఏదైతే ఉందో మున్సిపల్ చైర్మన్ ఇంటికి చుట్టూ కూడా టీడీపీ వారు పహారీ కాసి లోపడున్న కౌన్సిలర్ను బయటకు పంపించాలని చెప్పి నినాదాలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాడిశెట్టి రాజా బయటకు రావడంతో ఒక్కసారిగా దాడిశెట్టి రాజా మీద అయితే మాత్రం టీడీపీ శ్రేణులు అయితే తిరగబడ్డ పరిస్థితి అయితే మనం చూస్తాం. మొత్తమే చూసుకుంటే కనుక తునిలో నిన్నటి నుంచి కూడా ఒక హైటెన్షన్ అయిన వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే ఉందో 144 సెక్షన్ మొత్తం కూడా తునిలో ఇంప్లిమెంటేషన్ చేశారు. అదనపు బలగాలను కూడా దింపడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ రోజు కూడా ఏదైతే ఉందో నిన్న దాడిశెట్టి రాజా మీద జరిగిన దాడి నేపథ్యంలో ఈ రోజు చలో తుని అనే కార్యక్రమాన్ని అయితే దాడిశెట్టి రాజా అయితే పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా తుని ఈ రోజు రావాలని చెప్పి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు నేపథ్యంలో ఈ రోజు ముద్రగడ పద్మనాభం తుని అయితే బయలుదేరడం జరిగింది. బయలుదేరిన అనంతరం తుని ఎంట్రన్స్ లో పోలీసులు అయితే మాత్రం ఆపివేశారు. తుని ఏదైతే ఉందో చలో తుని కార్యక్రమానికి ఎటువంటి పోలీసుల అనుమతులు లేవు, తునిలో నిర్వహించడానికి వీలు లేదు అన్న దాని మీద ముద్రగడ పద్మనాభానికి అయితే వివరించారు. ఈ నేపథ్యంలో 41 నోటీసులు ముద్రగడ పద్మనాభానికి అయితే ఇచ్చి ముద్రగడ పద్మనాభాన్ని అయితే వెనక్కి పంపించడం జరిగింది. మొత్తం చేసేది ఏమి లేక ముద్రగడ పద్మనాభం కారు తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైనా కూడా తునిలో క్షణక్షణం అనుక్షణం అనే రీతిలో అయితే మాత్రం కొనసాగుతుంది. మొత్తం ఉత్కంఠత భరితంగా మరి కొద్దిసేపట్లో పురపాలక శాఖ ఉప చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక పక్క వైఎస్ఆర్సీపీ
కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో 10 మంది టీడీపీలో చేరారు. మరో 16 మంది అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ దగ్గర అయితే కౌన్సిలర్లో చైర్మన్ ఇంట్లో మాత్రం ఉండడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం 30 వార్డులు ఉండగా 28 మంది కౌన్సిలర్లు అయితే ఉన్నారు. అందులో ఒక కౌన్సిలర్ మరణించారు, మరో కౌన్సిలర్ గవర్నమెంట్ జాబ్ రావడంతో వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి 28 కౌన్సిలర్లు 16 మంది అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ అండర్లో ఉండడం జరిగింది. మరో 10 మంది టీడీపీలో ఉన్నారు, మరో 2 అయితే మాత్రం గైర్హాజరయ్యారని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ రోజు తుని పురపాలక శాఖ ఉప చైర్మన్ ఎన్నిక జరుగుతుందా జరగదనేది డౌట్ గానే ఉంది. ఓ పక్క అధికారులు అందరూ కూడా తునిలో ఏదైతే ఉందో నిన్న జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనన్, అదేవిధంగా ప్రెసిడెన్షియల్ అధికారి రవికుమార్ కూడా నిన్న మొత్తం దగ్గరుండి ఎలక్షన్ అంతా పర్యవేక్షించారు. అనంతరం కోరం లేకపోవడం వల్ల వాయిదా వేశారు. ఈ రోజు మరొకసారి కలెక్టర్ ఆదేశానుసారం కూడా ఈ రోజు ఎన్నిక జరగనున్నట్టు వారైతే తెలపడం జరిగింది. మరి కొద్దిసేపులో 11 గంటలకైతే మాత్రం ఈ ఉప చైర్మన్ ఎన్నిక అయితే ప్రారంభంగా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లన్నీ చేశారు. ఒక పక్క 16 మంది కౌన్సిలర్లు కూడా వైఎస్ఆర్సీపీ చైర్మన్ ఇంట్లో అయితే ఉన్నారు. వారందరూ కూడా గవర్నమెంట్ మాకు సరైన భద్రత ఇస్తే కనుక మేము డైరెక్ట్ గా ఎన్నిక అయితే హాజరవుతామని చెప్పేసి మున్సిపల్ కౌన్సిలర్లు అయితే 16 మంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో పక్క టీడీపీ కౌన్సిలర్లు అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి అయితే చేరుకోవడం జరిగింది. మొత్తం కూడా ఈ రోజు కూడా ఈ ఉప చైర్మన్ ఎన్నిక జరుగుతుందా జరగదా, నిన్నట్లాగే కొనసాగుతుంది అనే దాని మీద అయితే ఉత్కంఠత అయితే మాత్రం ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా తునిలో ఏదైతే ఉందో మొత్తం అదనపు 144 సెక్షన్ పోలీసులు మొత్తం కూడా మోహరించి 144 సెక్షన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. అదనపు బలగాలతో పాటు ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ కూడా తుని అయితే చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా ఏదైతే ఉందో జాయింట్ కలెక్టర్ మీనన్ కూడా చేరుకొని ఉన్నారు. ఈ రోజు కలెక్టర్ ఎస్పీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ రోజు తుని పురపాలక శాఖ ఉప చైర్మన్ ఎన్నిక జరుగుతుందా అనే దాని మీద అయితే పూర్తి స్థాయి అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇప్పటికైతే మాత్రం ఒక్కొక్కరిగా అయితే మాత్రం మున్సిపల్ ఆఫీస్కి అయితే చేరుకుంటున్నారు. 11 గంటలకైతే ఉప చైర్మన్ ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒక పక్క టీడీపీలో చేరిన కౌన్సిలర్లు అయితే మాత్రం మున్సిపల్ ఆఫీస్ చేరుకున్నారు. మరో పక్క అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మొత్తం కూడా చైర్మన్ ఇంట్లో అయితే మాత్రం ఉన్నారు. మొత్తం వీరందరితో పాటు దాడిశెట్టి రాజా నిన్నట్లాగే కూడా వారందరితో పాటు ఉన్నారు. మొత్తం మీద ఏమవుతుంది అనే పరిస్థితి అయితే ఉత్కంఠంగా ఉందని చెప్పొచ్చు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుని చలో తుని పిలుపు మేరకు అయితే మాత్రం ఒక్కొక్కరుగా చేరుకుంటుంటే పోలీసులు వారిని అయితే ఆపే పరిస్థితి అయితే జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా పార్టీ 1 నోటీసులు ఇచ్చి వెనక్కి పంపుతున్నారు. ఏదైతే ఉందో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తుని చలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని చెప్పి జిల్లా డిఎస్పీ కూడా చెప్పడం జరిగింది. ఓ పక్క అయితే మాత్రం మరికొద్దిసేపట్లో అయితే మాత్రం ఈ ఎన్నిక అయితే మాత్రం జరగనుంటే తెలుస్తుంది.